విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని కుమారస్వామి స్పష్టం చేశారు. కార్మికులకు తగిన న్యాయం చేస్తామన్నారు. కేంద్రం స్టీల్ ప్లాంట్కు ప్రకటించిన తర్వాత ఉక్కు మంత్రి విశాఖ వచ్చారు. సమిష్టి కృషితోనే విశాఖ స్టీల్ ప్లాంట్కు ప్యాకేజీ సాధ్యమైందన్నారు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ. కార్మికులకు భరోసా ఇవ్వడానికి కుమారస్వామి వచ్చారన్నారు. మాట్లాడడం కోసం మరి కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ మంత్రి ఎవరైతే ఈ 11,440 కోట్లు సాధించడంలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించారో శ్రీ కుమారస్వామి గారు ఈరోజు ప్లాంట్కి రావడం జరిగింది. వారితో పాటు నేను, స్థానిక పార్లమెంట్ సభ్యుడు భర్త్ గారు, అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడు రమేష్ గారు, విజయనగరం పార్లమెంట్ సభ్యుడు అప్పలనాయుడు గారు, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ గారు, స్టీల్ శాఖ కార్యదర్శి ప్లాంట్ సిఎండి గారు, అదేవిధంగా పల్లా శ్రీనివాస్ గారు, ఎమ్మెల్సీ మాధవ్ గారు, కాశీ విశ్వనాథరాజు గారు, సైన్ డైరెక్టర్ అందరూ కూడా ఇవాళ ప్లాంట్లో వివిధ వర్గాల వారితో సమావేశం కావడం జరిగింది. ఏదైతే గతంలో కూడా కుమారస్వామి గారు మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే నెల రోజుల్లోపు గతంలో ప్లాంట్ని సందర్శించడం జరిగింది. ప్లాంట్లో ఉన్నటువంటి అన్ని పరిస్థితులను అవగాహన చేసుకుని ఈ ప్లాంట్ని ప్రైవేటీకరణ కాకుండా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఒక ఆలోచనతో పట్టుదల వదలకుండా ప్రయత్నం చేయడం జరిగింది. ఏదైతే కుమారస్వామి గారు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు వీరందరి సమిష్టి కృషి కారణంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ఈ ప్యాకేజీని ప్రకటించడం జరిగింది. Particularly our Bharat Garu. Several times he approached me. He briefed me about the RINL situation. After I assuming the charge in Delhi, in our ministry, we had several review meetings about the performance of our ministry. What our Varmaji expressed before you that our Prime Minister's vision of Vikasit Bharat, he has given a deadline to our steel ministry that by 2030 we should reach 300 million ton production of steel. Now we are in the second place in the world. China is the first country. After China, we are in the second place. Several challenges are there. The rate fluctuation also, every day we are seeing even China dumping excess production what they have producing to India also. Several issues are with us. When I review about the RINL history is very big history is there.